ఉదయకాల సమయంలో నేను ఒక రాణి గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఒక రాణి, నిజంగా ఆ రాణి అంత్యదినముల్లో అంటే విమర్శన దినమున మనందరి మీద నేరారోపణ చేయడానికి ఏర్పాటు చేయబడిన రాణి. అంటే ఒక విషయం మనకు అర్థం కావాలి, అంత్యదినమున అంటే ఆ విమర్శనా దినం ఒకటి ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూద్దాం ఒకసారి దేవుని లేఖనాలు మీరు తెరిచినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనాన్ని వాక్యాంశంగా చదువుకుందాం. విమర్శన సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతము నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలు, విమర్శన సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతము నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నా ప్రియ దైవజనాగమ, విమర్శన దినము. ఈరోజు ఈ మాట చాలా దినాలు మనకు తెలుసు కదండి, చాలా డేస్ మనకు తెలుసు. ఫ్రెండ్షిప్ డే అంటారు, వ్యాలంటైన్స్ డే అంటారు, మదర్స్ డే అంటారు, ఫాదర్స్ డే అంటారు, చాలా దినాలు మనకు తెలుసు. కానీ విమర్శన దినం ఏంటి? విమర్శన దినం ఏంటి? ద డే ఆఫ్ జడ్జ్మెంట్. ఆ దినం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈరోజున మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభు న్యాయ సింహాసనం ముందు ఒకనాడు నిలబడాల్సిందే. యేసు ప్రభు వారు న్యాయ సింహాసనం ముందు ప్రతి ఒక్కళ్ళు నిలబడాల్సిందే. ఆయన న్యాయ సింహాసనం మీద కూర్చుంటాడు, ఒక జడ్జిగా కూర్చుంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేస్తాడు? తీర్పు తెరుస్తాడు. ఆ టైంలో ఉన్నట్టు మరి మీకు అందరికీ కూడా కోర్ట్ సీన్ అందరికీ బాగా తెలుసు. కోర్ట్ సీన్ మీరు డైరెక్ట్గా మీరు కోర్టులోకి వెళ్ళి చూడకపోవచ్చాము, కానీ టీవీల్లో మాత్రం చూసుంటారు. ఏమంటే ఎవరు ఉంటారు కోర్టులో? చీఫ్ జస్టిస్ ఉంటారు, ఏమంటే న్యాయమూర్తి. ఆ తర్వాత ఆయన క్రిందే ఏముంటాయి? 2 బోన్స్ ఉంటాయి కదా. బోన్లో ఎవరు నిలబెడతారు? ఏమంటే ముద్దాయిని, దోషిని నిలబెట్టి అప్పుడు ఒక లాయర్ గారు వచ్చి ఇప్పుడు చదువుతూ ఉంటాడు ఆయన చేసిన నేరాలు ఏంటో. ఓకే, ఆయనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు, లేకపోతే మనందరికీ తెలిసినటువంటి లాయర్ అనొచ్చు, లేకపోతే ఇంకెవరిని ఏమంటారు? ఏమండి, సో ఆయన వచ్చి ఏం చేస్తూ ఉంటారంటే వారి మీద నేరారోపణ చేస్తుంటారు. పలానా రోజున ఈ ముద్దాయి ఈ తప్పిదం చేశాడు, ఆ తప్పిదాన్ని చూసినటువంటి సాక్షులు వీరు అని చెప్పి నేరారోపణ చేస్తుంటారు. అప్పుడు దాన్నంతా విని జడ్జి గారు ఏం చేస్తారు? తీర్పు తీరుస్తాడు కదా. ఈ యొక్క దృష్టాంతం అందరికి తెలుసు, ఈ యొక్క పరిస్థితి అందరికి తెలుసు. ఇప్పుడు విమర్శన దినమును కూడా మన ప్రభువైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు న్యాయ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఒక్కొక్కరు వెళ్ళి ఆ బోన్లో నిలబడుతున్నప్పుడు ఈ దక్షిణ దేశపు రాణి మన మీద ఏం చేస్తుందంట? నేరారోపణ చేస్తుందట. ఆ యేసు ప్రభు వారు చెప్తున్న మాట, ఈమె సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, పరిశోధించడానికి భూమి అంతము నుంచి వచ్చింది, అంటే చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చింది అని చెబుతూ సొలొమోను గొప్పతనాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ. ఆయన జ్ఞానాన్ని పరిశోధించడానికి, ఆయన ఖ్యాతిని గురించి తెలుసుకోవడానికి ఈ దక్షిణ దేశపు రాణి వచ్చింది. కానీ ఒక విషయం మీరు గమనించాలి, ఆ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటే ఆయన గురించి చెప్తా ఉన్నాడు. సొలొమోను పుట్టించిన వాడినే నేను, అబ్రహామును పుట్టించిన వాడిని నేను, అబ్రహాము కంటే ముందున్నటువంటి వాడిని నేను అని ప్రభు తన దైవత్వాన్ని, ప్రభు తన యొక్క గొప్పతనాన్ని ఆయన చెబుతూ వస్తున్నాడు. నా ప్రియ దేవుని, ఈ రోజున ఈమె ఎందుకు మన మీద నేరస్థాపన చేస్తుంది? అన్ని యోగ్యతలు ఉన్నాయి ఆమెకు, అంత గొప్ప యోగ్యతలు ఉన్నాయా? మన మీద నేరారోపణ చేయడానికి ఈమె ఎవరు అసలు? నేను చెప్తున్నటువంటి దక్షిణ దేశపు రాణి, ఈమెనే శాప దేశపు రాణి అని కూడా పిలిచారు. మనం జాగ్రత్తగా దేవుని లేఖనాలు చూస్తాం. ఈ రాణి గురించి కొన్ని శాస్త్రమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, అనేకమైన సుగుణములు కలిగినటువంటి ఈ రాణి, దేవుని యొక్క మెప్పును కోరదగినటువంటి ఈ రాణి గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈమె పేరైతే పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడలా, ఈమె పేరైతే ఎక్కడా కూడా రాయబడలా. యేసు ప్రభు వారు కూడా ప్రస్తావించారు ఈమె గురించి, కానీ ఈమె పేరు గురించి రాయలా. ఈమె శాప దేశపు రాణి అన్నారు, దక్షిణ దేశపు రాణి అన్నారు, కానీ ఆమె పేరైతే రాయబడలేదు. పాత నిబంధనలు ఈమెను ఏమని పిలిచారంటే శాప దేశపు రాణి అని పిలిచారు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు దక్షిణ దేశపు రాణి. మత్తయి సువార్త 12:42 మనం చదువుతాం.
చూడండి, ఇప్పుడు శాప దేశము ఎక్కడుంది? దేవుని వాక్యంలో ఏదన్నా దేశం గురించి పొందుపరచబడిందని అంటే అది చరిత్రలో నేటికి ఉంది. బైబిల్లో చాలా చరిత్ర ఉంది. బైబిల్లో చాలా మర్మాలతో ఉన్నటువంటిది. బైబిల్ అనేటువంటిది ఒక కల్పిత గాథ కాదు, ఒక ఫిక్టీషియస్ స్టోరీస్ లేవు ఇందులో. చరిత్రలో రాజులు వారు దేవుని నుంచి పొందుకున్న ఆశీర్వాదాలు, రాజులు దేవుని ద్వారా పొందుకున్న విజయాల గురించి పాత నిబంధనలు రాయబడింది. ఇందులో అంతా కూడా వాస్తవమే ఉంది. ఎక్కడొక్కడ కల్పిత గాథలు లేవు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లుగా తన యొక్క ప్రవక్తలను ప్రేరేపించగా వారు రాసినటువంటి లేఖన భాగాలు. నా ప్రియదేవజనాగమా, ఈ శాపదేశం ఎక్కడ ఉంది అని ఆలోచన చేశాను నేను. ఈ శాపదేశం అసలు ఎక్కడ ఉంది? ఈమె దక్షిణ దేశపు రాణి అన్నారు. ఎక్కడ అసలు నేటి చరిత్రలో ఏదైనా ఆధారాలు ఉన్నాయని ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు నాకు బయలుపరిచారు. నేను సుమారుగా 2016లో మస్కట్ అనే ప్రాంతానికి వెళ్ళాను. మస్కట్ అంటే గల్ఫ్లో మస్కట్ అనేటువంటి దేశం ఉంటుంది. ఆ దేశానికి మధ్యలో, ఆ దేశం దగ్గర సలాలా అనే ప్రాంతం ఉంది. ఏం ప్రాంతం అది? సలాలా. యమాన్ అనేటువంటి ప్రాంతం, ఒమన్ అని పిలుస్తారు. సో మస్కట్, ఒమన్, ఈ ప్రాంతాల్లో సలాలా అనే ప్రాంతం ఉంది. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కోట కనబడుతూ ఉంది, శిథిలావస్థలు ఉన్నటువంటి కోట. అక్కడ ఒక రాజ్యం ఉన్నట్లుగా, ఒక కోట ఉన్నట్లుగా, ఆ కోటలో కొంతమంది నివసించినట్లుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, శిథిలావస్థలు ఉన్నటువంటి ఆ కోటను చూసినప్పుడు ఆ కోట గురించి ఏం చెప్పారంటే, ఈ కోట ఎవరిదో కాదు, శాపదేశపు రాణి కోట. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి శాపదేశపు రాణి కోట ఇదే అని చెప్తూ వచ్చారు. ఆమె గురించి చరిత్ర చదువుతా ఉన్నప్పుడు ఆమె పేరైతే పరిశుద్ధ గ్రంథంలో లేదు, కానీ చరిత్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఆమె పేరు బల్కీస్. చెప్పండి, ఆమె పేరేంటి? బల్కీస్ అని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. ఆమె పేరైతే మనం ఫైండ్ అవుట్ చేయగలిగాం. పరిశుద్ధ గ్రంథంలో అయితే మరి దేవుడు ఎందుకు ఆమె పేరు రాసి పెట్టలేదో మనకు తెలియదు, కానీ చరిత్ర గ్రంథాల్లో ఆమె పేరు బల్కీస్ అనేటువంటిది మనకు కనబడుతుంది. సో వీరు ఈ ప్రాంతంలో నివసించిన వారు ఎవరు అంటే నోవహు కుమారుడు షేము, ఆ తర్వాత హాము సంతతి వారిగా చెప్తారు. అంటే ఆ సంతతి వారిగా ఈ యొక్క శాపదేశపు రాణి, ఈ యొక్క శాప ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఆ సంతతిగా వారు చెబుతూ వస్తుంటారు. ఆలోచన చేయండి, ఏదైనప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక వ్యక్తిని ప్రస్తావించాడంటే ఆ వ్యక్తి ఒక అభూత కల్పన కాదు. ఆయన చరిత్రలో, ఆమె చరిత్రలో ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. ఉదయకాల్సిన నా ప్రియదేవజనాంగమా, ఈమె మన మీద ఎందుకు నేరస్థాపన చేస్తుంది? భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద ఈమె నేరస్థాపన చేస్తుందట. వీళ్ళు ఈ నేరం చేశారు, వీళ్ళు ఈ తప్పు చేశారు, ఈ పాపం చేశారు అని చెప్పి ఆమె నేరస్థాపన చేయడానికి దేవుడు ఆమెను ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? పరలోక రాజ్యంలో ఆ న్యాయ సింహాసనం ముందు ప్రభు కూర్చున్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క న్యాయ సింహాసనం నిలబడినప్పుడు ఈమె నేరస్థాపన చేయడానికి ఈమెలో ఏమున్నాయి? ఈమెలో ఏం ఘనతలు ఉన్నాయి? ఏమండి, ఒక వ్యక్తి, ఒక అధికారి మరొక వ్యక్తికి ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడంటే నమ్మిస్తాడు. అతనిలో యోగ్యతలు ఉంటేనే ఏమిస్తారు? ఆ బాధ్యతను అప్పగిస్తారు. ఈరోజు ఇంటర్వ్యూ ఎందుకు పెడతారు? నీకున్న యోగ్యతలు ఏంటో, నీకున్న పొటెన్షియల్ ఏంటో, నీకున్న నాలెడ్జ్ ఏంటో, నీకు మనస్తత్వం ఏంటో ఇవన్నీ కూడా పరిశీలన చేసి ఎట్టకేలకు ఆ కంపెనీలో నువ్వు పనిచేయడానికి ఒక స్థానాన్ని కల్పిస్తూ ఉంటారు. మొదట చెక్ చేస్తారు, నీకున్న బలాలు ఏంటి, నీకున్న బలహీనతలు ఏంటి, నీకున్న విద్యార్హతలు ఏంటి, నీకున్న అర్హతలు ఏంటో చూస్తారు. అప్పుడే ఒక బాధ్యతను నీ మీద పెడతారు. మొదటిది ఏంటంటే ఈమె సర్వశక్తిని గురించి విన్నది. ఈమె స్తోత్రం చెప్పండి. సర్వశక్తిని గురించి విన్నది. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. శాపదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దాని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను. శాబరాణి సొలొమోను యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును అతని బల్ల మీద భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండే పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నె నందించు వారిని
యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయము నొందినదై రాజుతో ఇట్లనెను, నీ కార్యమును గురించి జ్ఞానము గురించి నా దేశము నేను విన్న మాట నిజమే. ఆయన నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మిక ఇంటిని, ఉన్న దానిలో సగమైన నాతో చెప్పబడలేదని నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానము నీ భాగ్యము నేను విని దాన్ని బహుగా మించి ఉన్నవి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశించును గాక. నా ప్రియ దేవుని విషయాన్ని గమనించండి. ఈమె సర్వశక్తిని గురించి విన్నదట. సో సోల్మన్ గురించి విన్నది, సోల్మన్ ఆరాధిస్తున్నటువంటి దేవుని గురించి విన్నది ఈమె. ఆ దేశాల్లో 50 దేశాల్లో సోల్మన్ గురించి, సోల్మన్ ఆరాధిస్తున్న యెహోవా దేవుని గురించి చెప్పుకోవటం విన్నదామె. అవును, మన జీవితాల్లో కూడా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే, దేవుని చేత మనం ఎంపిక చేయబడాలంటే, దేవుని చేత గుర్తించబడాలంటే మనం కూడా ఆ దేవుని గురించి, సర్వశక్తి గురించి వినాలి. సర్వశక్తి గురించి విన్నది, సర్వశక్తిని యొక్క గొప్పతనం గురించి విన్నది, సర్వశక్తిని యొక్క జ్ఞానం గురించి విన్నది. నిజమే, మన దేవుడు సర్వశక్తుడు. అందుని బట్టే గాడ్ ఈజ్ ఓమ్ని పొటెంట్ అంటారు. దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుని యొక్క లక్షణాల గురించి చెప్తా ఉన్నప్పుడు గాడ్ ఈజ్ ఓమ్ని పొటెంట్, గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్ అండ్ గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ అంటారు. దేవుడు సర్వవ్యాపి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు. అర్థమవుతుందండి? సో ఈ యొక్క సర్వశక్తిమంతుడని దేవుని గురించి ఆమె విన్నది. దైవ లక్షణాల గురించి మాట్లాడాలంటే దేవుడు సర్వాంతర్వ్యామి. దేవుని లేకుండా చెప్తా ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇర్మియా గ్రంథం 23:24 చదివితే కనుక ఆయన సర్వాంతర్వ్యామి. రెండోదిగా దేవుడు సర్వశక్తిమంతుడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సర్వశక్తిమత్వాన్ని గురించి మీరు వింటారు. ఆయన సర్వశక్తిమంతుడు. యేసు వారిని చూచి మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. మనుషులకి సమస్తం కూడా అసాధ్యమే కానీ దేవునికి సమస్తం కూడా సాధ్యమే. ఆయన అధికారం కలిగినటువంటి వాడు కాబట్టి, భూమిని అంత సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు కాబట్టి ఆయనకి సర్వం కూడా సాధ్యం. సర్వశక్తిమంతుడు. ఆ తర్వాత మీరు సామెతలు 15:9 మీరు చదివితే కనుక దేవుడు పరిశుద్ధుడై ఉంటాడు. గాడ్ ఈజ్ హోలీ. పాపం లేకుండా జీవిస్తాడు. పాపాన్ని కనీసం ఊహల్లో కూడా తలంచినటువంటి వాడు దేవుడు అపర పరిశుద్ధుడు. అందుని బట్టి ఆ దేవుణ్ణి నిత్యము దేవుని దూతలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో ప్రభుని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తూ వస్తున్నారు. సర్వాంతర్వ్యామి, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు. 4 చెప్పాలంటే దేవుడు ప్రేమామయుడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. అందుని బట్టి ఆయన ప్రేమించి తన ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించి మన పాపక్షమాపణ కొరకై మన నిత్య జీవాన్ని చేరుకోవాలని ఆయన ప్రేమను మనపై కనుపరిచారు. అందుని బట్టి దేవుడు ఏంటి? ప్రేమాస్వరూపి. అందుని బట్టి 1 యోహాను పత్రికలో కూడా చదవండి ఒకసారి. 1 యోహాను పత్రిక 4:8 చదువుదాం. 1 యోహాను పత్రిక 4:8. 1 యోహాను పత్రిక 4:8 చదువుదాం. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుని గురించి చెప్తా ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి. యోహాను 3:16 కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఇంకా 5గా చెప్పాలంటే దేవుడు నిత్యుడగు దేవుడు. దేవుడు ఏంటి? ఈజ్ ఇటర్నల్. ఆయన కొద్ది కాలం ఉండి కొద్ది కాలం అయిన తర్వాత కనిపించినటువంటి వాడుగా ఉండేటువంటి వాడు కాదు. ఆయన ఆ నిత్యుడగు దేవుడు. నేను 5 లక్షణాలు చెప్పానండి మీకు. దేవుడు ఎవరు అని అంటే దేవుడు సర్వాంతర్వ్యామి, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు నిత్యుడు. నేను బైబిల్ టెక్స్ట్ కూడా మీకు ఇచ్చాను కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేయండి. ఇవి దైవ లక్షణాలు చాలా ఉన్నాయనుకోండి. నా ప్రియ ఇలాంటి దేవుని గురించి ఆమె విన్నది. ఈరోజు వినాలండి. నువ్వు వినేటువంటి మాటలే నిన్ను ప్రభావితం చేస్తాయి. ఏ మాటలు నువ్వు వింటున్నావు? దైవ సంబంధమైన మాటలు, విశ్వాసంతో కూడిన మాటలు వినటం ద్వారా నీ జీవితంలో ఆశీర్వాదం ఉంది. చూడండి, ఏవి పడితే అవి వినటం నేర్చుకోకూడదండి. మనం మంచి మాటలు మనం వినాలి. దైవ సంబంధమైన మాటలు వినాలి. దేవుని వాక్యాన్ని వినాలి. వినుట ద్వారా ఆశీర్వాదం మీకు తెలుసా? మీరు ఇలా ప్రయాసపడి దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాటలు వింటూ వస్తున్నారు అంటే ఇది ఆశీర్వాదం కాదనుకుంటున్నారా మీరు? ఈ మాటలు మీరు వినటం ద్వారా ఆశీర్వాదాన్ని మీరు కూడగొట్టుకుంటున్నారు. ఆశీర్వాదాన్ని పోగు చేసుకుంటున్నారు. దేవుని ఆశీర్వాదాలు మీ మీదకి దిగి వస్తాయి. వినుట ద్వారా ఆశీర్వాదం అని దేవుని లేఖనం సెలవిస్తుంది. సో ప్రకటన గ్రంథం 1:3 చదువుదాం. వినటం ద్వారా మన జీవితంలో కలిగే ఆశీర్వాదం. సమయం సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. చూడండి, సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. చూడండి, వినటం ద్వారా ఆశీర్వాదం కాదా? ఒక ధన్యతలోకి మీరు వస్తున్నారే వినటం ద్వారా. వినుట ద్వారా ఆశీర్వాదం. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా అని చెప్పి
చాలా మంది చెబుతూ ఉంటారు FM రేడియోలో. ఈరోజు వినాల్సింది ఉల్లాసంగా, ఉత్సాహంగా దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని లేఖనాలు వినాలి. దేవుని లేఖనాల ప్రకారం జీవించినప్పుడు వారు ధన్యులని దేవుని లేఖనం తెలుస్తుంది. వినుట ఆశీర్వాదం. చెప్పండి, వినుట ఆశీర్వాదం. రెండోదిగా వినుట ఆరోగ్యం. స్తోత్రం చెప్తాం. నిర్గమకాండం 15:26 చూద్దాం. మీ దేవుని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసే రోగములలో దేనిని మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి, శ్రద్ధగా నువ్వు వింటేనట అది ఆరోగ్యమట. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఒక వెండిని వెతుకుతున్నట్లుగా దేవుని వాక్యాన్ని వినాలి, వెతకాలి దేవుని వాక్యం కొరకు. దేవుని వాక్యము ఆరోగ్యం. దేవుని వాక్యం వినటం ద్వారా ఆరోగ్యం. ఆ తర్వాత దేవుని వాక్యం వింటే జీవం. దేవుని వాక్యాన్ని వింటే జీవం. యెషయా 50:3 చూద్దాం. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపును. చూడండి, వినిన యెడల మీరు బ్రతుకుదురు. దాన్ని అండర్లైన్ చేసుకోండి. అయ్యో ఇశ్రాయేలు, నా మాట వినిన యెడల నీకు ఎంత మేలు. ప్రజలు ఈరోజు ఏం వింటున్నారు? యవన సమాజం ఈరోజు నా ఇయర్ ఫోన్స్ వచ్చినాయి, ఆ తర్వాత ఇయర్ పాడ్స్ అని వచ్చినాయి. మరి వాళ్ళు ఏం వింటారో తెలియదు. ఫోన్లో ఎప్పుడు కూడా నేను పెట్టుకున్నటువంటి, నేను వాస్తవానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో వీటిని పెట్టుకున్నాను అనుకోండి. కొంతమంది ఫోన్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, ఇయర్ పాడ్స్ పెట్టుకుని నిత్యం వింటూ ఉంటారు. ఏం వింటాడో తెలీదు. ఆ వింటం ద్వారా మనసు వికలమవుతుంది. ఆ వింటం ద్వారా మనసు అపవిత్రపరచబడుతుంది. కానీ దేవుని వాక్యం వింటం ద్వారా జీవం. దేవుని వాక్యం నీకు ఏమిస్తుంది? జీవాన్ని ఇస్తుంది. వినుట ద్వారా ఏముందంటే విశ్వాసం. రోమపత్రిక 10వ మనం చదువుతాం కదా, వినుట ద్వారా విశ్వాసం. చదవండి రోమపత్రిక 10:17 చూద్దాం. రోమపత్రిక 10:17. కాగా వినుట ద్వారా విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. నా ప్రియ దైవజనాంగం, వినుట ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చెప్పండి. 5 విషయాలు చెప్పాను మీకు వినటం ద్వారా. మీరు అపోస్తుల బోధ వినటం ద్వారా మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. ఏమండి, మందిరానికి వచ్చి 1 గంట సేపు ఏం వినమంటారు? మాకేం కలుగుతుంది? ఏదో చర్చ్కి ఏదో ఆచార సంబంధంగా వస్తున్నాము, అలవాటుగా వస్తున్నాం. దేవుని వాక్యం వినటం ద్వారా మాకు ఏం ప్రయోజనం అండి అని మీరు చాలామంది అడిగితే ప్రశ్న, నేను 5 సమాధానాలు చెప్తాను. వినుట ద్వారా ఏముంది? ఆశీర్వాదం. వినుట ద్వారా ఆరోగ్యం ఉంది. వినుట ద్వారా జీవం ఉంది. వినుట ద్వారా ఏముంది? విశ్వాసం ఉంది. ద ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. నువ్వు దేవుని వాక్యాన్ని వింటూ 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 ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీలో ఫెయిత్ అనేది ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమే. నమ్మితే దేవుని మహిమ చూస్తావు. విశ్వాసం పెంచబడాలంటే, విశ్వాసం నీలో అధికం అవ్వాలి అంటే దేవుని వాక్యాన్ని వినాలి. యేసయ్య గురించిన మాట వినాలి. ఈమె తన జీవితంలో విన్నదట. సర్వశక్తిని గురించి విన్నది, దేవుని గురించి విన్నది. నిజంగా సమయాన్ని కేటాయించుకుని వాళ్ళ చేత వీళ్ళ చేత చెప్పించుకుని ఉన్నదేమో. లేదా ఎవరన్నా దేవుని వాక్యం చెప్తుంటే, అయ్యా రండి అయ్యా మా అంతఃపురానికి రండి, దేవుని మాటలు చెప్పండి అని చెప్పించుకుంది. ఎప్పుడైనా సరే దేవుని వాక్య పట్ల నీకు అటువంటి ఆసక్తి ఉందా? దేవుని వాక్యాన్ని వినటానికి పరుగులు తీస్తున్నావా? చాలా సందర్భాల్లో దేవుని మందిరం పక్కన ఉండాలనుకుంటాం. ఎక్కడ ఉండాలనుకుంటాం? పక్కనే ఉండాలి, అప్పుడే వెళ్తాను అనుకుంటావు. కానీ దేవుని వాక్యం కొరకు నువ్వు ఎన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసినా తప్పలేదు. దేవుని వాక్యం వినటం కొరకు ఎక్కడైతే నీ ఆత్మ వర్ధులుతుందో, ఎక్కడైతే దేవుని వాక్యం ద్వారా నీ ఆత్మ పురుకొల్పబడుతూ ఉందో, ఎక్కడైతే నువ్వు సరిచేయబడుతున్నావో, ఎక్కడైతే దేవుని ఆత్మతో నింపబడుతూ దేవునికి సమీపంగా చేరుతున్నావో అటువంటి స్థలాలకి నువ్వు ఎన్ని 100 కిలోమీటర్లను ప్రయాణం చేయొచ్చు, తప్పులేదు. ఎవరైనా మంచి హోటల్ విజయవాడలో ఉందనంటే, విజయవాడలో కాదని విజయవాడ అవుట్స్కట్స్లో ఉందని మంచి హోటల్ అనేటప్పటికీ ఏమంటే చాలా ప్రయాసపడి వెళ్తాంగా. మంచి ఫుడ్ తినాలనే ఉద్దేశంతో చాలా దూరాలు ప్రయాణం చేసేటువంటి వారు ఉంటారు. నిజమే, దేవుని వాక్యం మీరు కూడా ఏమంటే సిద్ధపడి ఆయత్తపరచబడి పరుగులు తీసుకుంటూ రావాలి. వినుడి ద్వారా విశ్వాసం, వినుడి ద్వారా ఆరోగ్యం, వినుడి ద్వారా ఆశీర్వాదం, వినుడి ద్వారా జీవం. జీవాన్ని పొందుకుంటున్నావు. ఇక్కడ దేవుని మాటలు నీలో జీవాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. దేవుని మాట ఆరోగ్యాన్ని కలుగు చేస్తూ ఉంటుంది, ఎముకల్లో శక్తిని ఇస్తూ ఉంటుంది. దేవుని మాట, ఒక మంచి మాట నీకెంతో ప్రేరణిస్తుంది. మాట ద్వారా ఒక వ్యక్తి జీవితం పాడైపోవాలన్నా, ఒక మాట ద్వారా ఒక వ్యక్తి జీవితం నాశనం అవ్వాలన్నా, ఆ వ్యక్తి జీవితం అభివృద్ధి పొందాలన్న మాటే. పెద్దలు అంటారు మాటే మంత్రం అని. నిజమే,
దేవుని వాక్యం నీ జీవితంలో గొప్ప ఆదరణ కలుగు చేయడం మాత్రమే కాకుండా నిన్ను అభివృద్ధి పదంలోకి నడిపిస్తుంది. ఎంతోమంది దేవుని వాక్యం ద్వారా దీవించబడినటువంటి వారు అనేక మంది, వారి వ్యాపారాలు, వారి యొక్క రంగాల్లో ఉన్నతమైన స్థానానికి రావడానికి దేవుని వాక్యమే కారణమైంది.